రైట్ నౌ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ కూడా ఉమ్, ఏంటిది అంటే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్వైవల్ కోసమే ఉంది. చదవాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. మేబీ కొన్ని ఇయర్స్ ఆఫ్ పావర్టీ ఆఫ్ నేషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇన్వేడర్స్ చేయబట్టి మన నేషన్ పావర్టీలు ఉండేసరికి అందరు కరువులు కాటకాలు అనుభవించి గవర్నమెంట్ జాబ్ దొరకడము, లేకపోతే చదువు అనేది ఒక బ్రతకడం లివింగ్ కోసం అనేది కానీ ఎన్హాన్స్మెంట్ కోసం అనేది మాత్రం లేకుండే. బాగా చదువుకోరా, ఎంత కష్టపడరా అని సంపాదిస్తావు టీచర్లు చెప్పేవాళ్ళు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలిరా నువ్వు అని. ఇదే రకంగా ఉండేది కాబట్టి అప్పుడు మాకు ఈ ఆధ్యాత్మికత అనేది అప్పుడు కనుక ఇంట్రడ్యూస్ చేసి ఉండగలిగితే ఉమ్, వీ వుడ్ హ్యావ్ బిన్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. correct. ఎంతసేపు ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ పేరెంట్స్, వ్యాలిడేషన్ ఆఫ్ ఇంకోళ్ళు మెప్పియడం కోసమే జర్నీ జరిగింది తప్పిస్తే ట్రూ ఇన్నర్ వాట్ వీఆర్ అనే దానికి కనెక్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ స్టిల్ ఐ సే ఫార్చునేట్లీ ఉమ్, మై ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టెడ్ అరౌండ్ 60s, 1960 ఉమ్. వెన్ ఐ వాజ్ 60 మీరు years, 60s లో ఉన్నప్పుడు 58, 60 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు. అప్పుడు ఐ హ్యాడ్ బీన్ టు నవలలు చదివేవాడిని. నవలలు ఎన్హాన్స్ పెద్దగా చేయవు మేడం. ఉమ్, స్పిరిచువల్ జర్నీ అంటే ఆధ్యాత్మిక సంబంధించిన చదవాల్సిండే. మాకు దెర్ వాజ్ ఎ నో గైడెన్స్ ఫర్ అస్. నేను చదవలేదు అది. ఒక పుస్తకం చదివాను ఒక 15 years బ్యాక్, రాబిన్ శర్మ పుస్తకం, ఉమ్, ది మ్యాన్ హూ సాల్డ్ ఈజ్ ఫెరారీ. అది నాకు డాక్టర్ రాజ్ సిద్ధార్థ, నా క్లోజ్ ఫ్రెండ్, ఉమ్, ఈ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు రీడ్ దట్. ఇట్ వాజ్ ఫంటాస్టిక్ బుక్. అప్పటి నుంచి నేను కొంచెము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి కానీ, ఆధ్యాత్మిక సంబంధించినవి కానీ చదవడం జరిగింది. తర్వాత నేను సద్గురు కనెక్ట్ అయ్యాను మేడం.